బులెటిన్లో డీటెయిల్స్ చూస్తే మహబూబాబాద్ జిల్లాలో కురిసిన భారీ వర్షాల వల్ల గాదేవాగు కొత్తపల్లి వాగులు పొంగిపోల్రి ప్రవహిస్తున్నాయి. ఈ వర్షాల కారణంగా పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఓఆర్టీ రేట్యా తాండాలో వరద నీరు ఇళ్లలోకి చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాళ్లతోటే వాగు వద్ద ఒక ఆర్టీసీ బస్సు నిలిచిపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. వర్షం ప్రభావిత ప్రాంతాల్లో వాగులు దాటొద్దని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. శ్రీకాకుళం జిల్లా పాతపట్నం సాంఘిక సంక్షేమ వసతి గృహంలోని వార్డెన్ సుశీలపై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వసతి గృహంలోని బాలికలను కొన్ని రోజులుగా చిత్రహింసలు పెడుతున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ విషయం తెలుసుకున్న ఉన్నతాధికారులు జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేయగా వెంటనే స్పందించిన కలెక్టర్ మండల అధికారులకు దర్యాప్తు చేయాలని ఆదేశించారు. దీంతో పాతపట్నం తహసీల్దార్ వసతి గృహానికి చేరుకోగా వార్డెన్ గంటసేపు తాళాలు తీయకుండా నడి రోడ్డుపై తహసీల్దార్ను నిలబెట్టింది. స్థానిక పోలీసులకు ఎంఆర్ఓ ఫిర్యాదు చేశారు. వెంటనే స్పందించిన ఎస్ఐ లావణ్య సిబ్బందితో కలిసి వసతి గృహానికి చేరుకొని వార్డెన్ను మందలించడంతో తాళాలు తీశారు. లోపలికి వెళ్లి చూసిన అధికారులు బాలికల అర్ధనానాలు విని చలించిపోయారు. 79వ స్వాతంత్ర దినోత్సవం రోజున కూడా బాలికలకు భోజనం పెట్టకుండా స్కూళ్లకు పంపించారని బాలికలు ఆవేదన వ్యక్తం చేశారు. వార్డెన్పై చర్యలు తీసుకోవాలని బాధిత కుటుంబాలు డిమాండ్ చేశారు. మేము స్టాఫ్ కదా ఇస్తాము, మీరు పెట్టండి అనుకొని పెట్టించేసారు. ఈ ఒడియా వాళ్ళు ఉన్నారు కదండి సార్, వాళ్ళకి తెలుగు రాదు, వాళ్ళకి వాళ్ళ చేత కూడా పెట్టించేసి ఇచ్చేసి ఊరికే కారణం లేకుండా కొడుతుందా? అన్నం ఎలా పెడతారు? ఫుడ్ ఎలా ఉంటుంది? కొన్ని కడుపు నిండా పెడుతుందా? రోజు వంకాయ బంగాళదుంప గుడ్డు గండి మాంసం ఎప్పుడైనా ఏడబ్ల్యూ మేడం విజిట్ కి వచ్చిన రోజే మాకు అన్ని పెడతారు. స్వీట్స్ పెడతారు, ఇంకా బనానా ఉందా బనానా పెడతారు. అన్ని మెనూలో ఏది ఉందో అది మాత్రమే పెడతారు. అది కూడా ఏడబ్ల్యూ మేడం చెకింగ్ వచ్చిన రోజే పెడతారు. మిగతా రోజులన్నీ మాకు నార్మల్ పెట్టారు. ఏసు మేడం చెకింగ్ కి చెప్పేసి వస్తారా చెప్పకుండా వస్తారా? చెప్పకుండా వస్తే ఆ రోజు మాత్రం పెడతారు. ఒక రోజు చెప్పకుండా ఎస్ఐ గారిని ఎండిఓ గారిని అందరినీ పెడతారన్నమాట. ఏమంటే డైలాగ్ పడతారు, నేను కలెక్టర్ కి భయపడలేదు, మేడం ఒక వింత అనుకొని అలా జేఎస్డబ్ల్యూ మేడం కి ఫొటోస్ కూడా ఫోటోలు కూడా తీసుకెళ్తావా? మీ ట్యాబ్ లో అది మీరు ఫోటోలు తీసారు. ఏమర్రా ఎవరికి ఎప్పుడు మీరు చెప్పలేదేమర్రా? ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి గిరి అందిస్తారు. గిరి, అయితే గత కొద్ది రోజులుగా చూసుకుంటే ఏదైతే ఈ బాలికల సంక్షేమ హాస్టల్ వసతి గృహాలు ఉన్నాయో వాటిలో అయితే వార్డెన్లు అయితే దారుణంగా ప్రవర్తిస్తున్నారు కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే ఇదే కోణంలో నిన్న ఆగస్టు 15th రోజు కూడాను దారుణంగా వారికి భోజనాలు పెట్టకుండా కూడా ఇబ్బంది పెట్టి గత కొన్ని రోజులుగా కూడా అక్కడ బాలికలను అయితే కూడా అక్కడ వార్డెన్ సుశీల అయితే అందుబాటులో లేకపోవడం, బాలికలు ఎదురు తిరగటం వలన వారికి ఇబ్బందులు అయితే పెడుతుందని కూడా మనకు తెలుస్తుంది. ఇదే నేపథ్యంలో నిన్నను కొంతమందికి అయితే ఏదైతే ఉదయం బ్రేక్ఫాస్ట్ కూడా ఇవ్వకుండా కూడాను ఫ్లాగ్ స్టేషన్కి పంపించడం జరిగింది. అయితే అదే కోణంలో చూసుకుంటే పిల్లలకి ఉదయం టిఫిన్ ఇవ్వలేదు, మధ్యాహ్నం భోజనం సమయంలో కూడా భోజనం పెట్టకపోవడంతో వారు ఎదురు తిరిగి అడగగా వార్డెన్ వెంటనే వాళ్ళందరినీ కూడా ఒక రూమ్ లో పెట్టి తాళం వేసి బంధించడం జరిగింది. ఇదే కోణంలో కొంతమంది బయట వ్యక్తులు తెలుసుకుని జిల్లా కలెక్టర్ ఫిర్యాదు అయితే చేశారు. అయితే ఫిర్యాదు చేయడంతో వెంటనే మండల తహసీల్దార్కి అయితే కలెక్టర్ ఆదేశించడంతో అక్కడికి అక్కడ ఉన్న స్థానిక ఎస్ఐ లావణితో సిబ్బందితో కలిసి అక్కడికి చేరుకున్నారు. అయితే చూస్తే అధికారులు అయితే ఆ దృశ్యాన్ని చూసి ఆశ్చర్యపోయారు. అక్కడ బాలికలందరినీ కూడా ఒక రూమ్ లో బంధించి, ఎరుకుపాటి రూమ్ లో బంధించి బయట తాళం వేసిండేది.
ఆ తాళం తీయటానికి కూడా కొంత సమయము ఆవిడ సంకోచించడంతో అధికారులు ఎస్ఐ ఆవిడ బెదిరించగా వెంటనే తాళాలు తీయడంతో లోపల చూసి ఆ సంఘటన అయితే దారుణంగా ఉందని చెప్పుకోవచ్చు. అయితే చూసుకుంటే ఇక్కడ ఒక్క సుశీల కాదు, జిల్లాలో చూసుకుంటే ప్రతి బాలికల వసతి గృహాల్లో కూడా ఇదే సంఘటనలు అయితే జరుగుతున్నాయని కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే వార్డెన్లు పూర్తి స్థాయిలో కూడా వీరు తినే ఆహారం పైన ఆధారపడి అధిక మొత్తంలో వాటి యొక్క సరుకులను అమ్ముకొని డబ్బులు సంపాదించుకోవటం అయితే వీళ్ళు యథేచ్ఛగా సాగుతుందని కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే పూర్తి స్థాయిలో శ్రీకాకుళం జిల్లాలో ఉన్న అన్ని హాస్టళ్ల పైన కూడా జిల్లా కలెక్టర్లు అటు అధికారులు కూడా దృష్టి సాధించకపోతే ఇక బాలికలు పరిస్థితి అయితే వారికి వివిధ రకాలైన రోగాలు ఆ పౌష్టికాహారం అందక ఇబ్బందులు పడే పరిస్థితి కూడా ఉందని కూడా తెలుస్తుంది. ఈ విషయం పైన వెంటనే అధికారులు స్పందించి వార్డెన్ అయితే సస్పెండ్ చేయాలని కూడా పలువురు విద్యార్థుల తల్లిదండ్రులు అయితే కోరుతున్నారు. ఓకే, రైట్, థ్యాంక్ యూ గిరి. హైదరాబాద్ మాధాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. మైనర్ బాలికపై హాస్టల్ యజమాని లైంగిక దాడికి పాల్పడ్డాడని ఆరోపిస్తూ పలువురు మహిళలు ఆందోళనకు దిగారు. ఇమేజ్ గార్డెన్ రోడ్లోని ఆర్సీ ప్లాజాలో ఎన్ఎస్పీ ఎగ్జిక్యూటివ్ వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్లో అద్దాలు, ఫర్నిచర్, చెట్ల కుండీలను గుర్తు తెలియని మహిళలు పగలగొట్టారు. గొడవ జరుగుతున్న సమాచారం అందడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసులు రాగానే అప్పటి వరకు గొడవ పడిన మహిళలు అక్కడి నుండి వెళ్లిపోయారు. మైనర్ బాలికపై అత్యాచారం జరగలేదని, అదంతా అబద్ధమని హాస్టల్ నిర్వాహకులు చెబుతున్నారు. బిల్డింగ్ విషయంలో జరుగుతున్న గొడవలో భాగంగా తనపై దాడి చేశారని హాస్టల్ నిర్వాహకుడు ఆరోపించాడు. కావాలనే సన్ సిటీ నుండి గ్యాంగ్ ను తీసుకొచ్చి గొడవ చేస్తున్నారని చెప్పారు. 3 నెలల్లో ఇలా రెండవసారి తనపై దాడి చేశారని హాస్టల్ నిర్వాహకులు పోలీసులకు వివరించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. పని గురించి వచ్చే వరకు చాయ్ తాగమంటే ఈడ పెద్ద ప్రకాష్ ఆ పిల్ల కంటే 3 ఉండేవాళ్ళంట హాస్టల్లో. 2 వెళ్ళిపోయారంట. ఒక అమ్మాయి ఉంటే అమ్మాయికి రోజు వాడుకున్నారంట. వాడుకుంటే అమ్మాయి 2 రోజులు వాళ్ళ అమ్మ నాయనకి చెప్పిందంట. చెప్పే వరకు ఈడ వచ్చే వరకు అందరు కలిసి లొల్లి చేశారు. ఏమైందో ఇంతమంది ఉన్నారంట అని నిలబడి చూసినాం బస్ అంతే. కానీ ఒక అమ్మాయి 16 సంవత్సరం అమ్మాయికి ఇది అన్యాయం చేసేది నిజమో, అది నిజం అయిందో లేదో మాకు అది తెలియదు. కానీ ఇది ఇష్యూ చేస్తుండ్రంటే అది మెడికల్ టెస్ట్ చేస్తేనే మనకు తెలుస్తుంది. ఇక్కడ మొత్తం లేడీస్ అంతా లోపలికి వెళ్తున్నారు అంటే ఉమెన్స్ హాస్టల్ అని చెప్పారు ఇక్కడ. సరే అంటే ఇంకా మేము వేరే ప్రాబ్లం మీద వచ్చాంలేండి, ఆ ప్రాబ్లం అని కాదు. వచ్చాక ఎందుకు గొడవ ఏమో అవుతుందని మేము దవద లోపలికి వెళ్ళాం. వెళ్ళి ఎందుకమ్మా గొడవ, ఎందుకు కూర్చొని మాట్లాడవచ్చు కదా అంటే, లేదమ్మా మేము ఏం మాట్లాడతాం, మా పిల్ల జీవితం ఇట్లా చేసిండు వాడు. 1 నెల రోజులు అవుతుంది జాయిన్ అయ్యి. 3 అమ్మాయిలు ఉండే, ఏమైందో తెలియదు. 2 అమ్మాయిలు అయితే వెళ్ళిపోయారంట. ఈ అమ్మాయిని ఇంకా వాడు లైంగికంగా వాడు రోజు వాడుకుంటున్నాడు అంటున్నారు. నిజమా అబద్ధమా అన్నది భగవంతుడు మీకు తెలుసు. కానీ వాడైతే కరెక్ట్ కాదండి. ఆ అమ్మాయి మైనర్, మళ్ళీ మేజర్ కూడా కాదు. మేజర్ అయినా మైనర్ అయినా ఆడపిల్ల అండి. ఆడపిల్లని అలా చేయడం మాత్రం కరెక్ట్ కాదు. వానికి దేహశుద్ధి చేయడం కాదు, అట్లా వానికి నడి రోడ్లో ఉరి వేయాలండి. ఆడపిల్లలని తల్లిదండ్రులు ఎందుకు ఉంచుతారండి? ఎందుకంటే ఇంటి దగ్గర కూడా ఇవాళ రేపు సేఫ్టీ లేదు. సరే ఉమెన్స్ హాస్టల్ అంటే ఏదో కొంచెం కలిసి వస్తుంది. మేము ఊర్లలో ఉండి బతుకుతున్నాము, పిల్లల్ని ఇక్కడ ఉంచుతున్నారండి. ఉంచినంత మాత్రాన పిల్లల్ని అలా చేయడం అయితే రాంగ్ అండి. ఇక్కడ మొత్తం లేడీస్ అంతా లోపలికి వెళ్తున్నారు. ములుగు జిల్లా బండారుపల్లి దగ్గర రాళ్లవాగు ఉధృతిగా పొంగిపొర్లుతోంది. దీంతో ములుగు నుంచి బుద్ధారం మార్గంలోని రాకపోకలను పోలీసులు తాత్కాలికంగా నిలిపివేశారు. వర్షాల కారణంగా బ్రిడ్జి నిర్మాణ పనులు పూర్తి కాలేదని, దీంతో ప్రయాణికులు, స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. రాకపోకలు నిలిచివేయడంతో ప్రజలు ప్రత్యామ్నాయ మార్గాల కోసం ప్రయత్నిస్తున్నారు.
మహిళలకు సూపర్ 6 హామీల పథకాల్లో ఉన్నట్టుగా ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామని ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అన్నారు. తూర్పుగోదావరి జిల్లా గోకవరంలోని ఆర్టీసీ కాంప్లెక్స్ లో ఉచిత బస్సును జెండా ఊపి ప్రారంభించారు. మరో 2 పథకాలను నవంబర్ నాటికి అమలు చేస్తామని ఎమ్మెల్యే చెప్పారు. ఇంతటితో ఈ పథకాలు ఆగిపోవని, రానున్న రోజుల్లో ప్రజలు సుఖ సంతోషాలతో ఉండడానికి మరిన్ని పథకాలను కూటమి ప్రభుత్వం అమలు చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, ప్రజలు, అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇటు సంక్షేమాన్ని అటు అభివృద్ధిని సమాన స్థాయిలో నడిపించుకుంటూ అందరికీ అన్ని అవసరాలు తీర్చుకుంటూ ముందుకెళ్తున్నటువంటి మంచి ప్రభుత్వం ఈ ప్రభుత్వాన్ని చాలా గర్వంగా నేను చెప్తున్నా. ఎందుకంటే ఒకసారి ఆలోచన చేయండి, సంవత్సరం 4 మాసాలు అయింది అధికారంలోకి వచ్చి కూటమి ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా పదవి స్వీకారం చేసిన దగ్గర నుంచి మొదట ఇందాక మాట్లాడుతూ స్త్రీ పక్షపాతి అన్న, అది నిజమా కాదా మీరు చెప్పాలి. పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారి యొక్క కలయికతోటి ఈనాడు కడు సమర్థవంతంగా ఈ పాలన సాగుతూ ప్రజాహితం వైపు పయనిస్తుంది అని చెప్పి మరి నేను మనవి చేసుకుంటున్నాను. అటువంటి ప్రభుత్వానికి మీ చల్లని ఆశీస్సులు ఎప్పుడు అందివ్వాలి అని చెప్పేసి కూడా ప్రత్యేకంగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, మరి ముఖ్యంగా ఇక్కడ ఈ రోజు మనం మొట్టమొదటి ప్రయాణం చేస్తున్నాం ఈ బస్సులో, ఆర్టీసీ బస్సులో. మీరందరూ ఉచితంగా బస్సు ఎక్కుతారు. కానీ ఇవాళ ఈ పథకం పెట్టడం వల్ల ఆటోలకి కొన్ని ఇబ్బంది ఉంటుంది. అయినప్పటికీ కూడా వాళ్ళ యొక్క జీవనోపాధిని కూడా పరిరక్షించాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది, చంద్రబాబు నాయుడు మీద ఉంది, పవన్ కళ్యాణ్ గారి మీద ఉంది, నా మీద ఉంది. దానికి కూడా ఒక కార్యక్రమాన్ని తీసుకుంటాం. వాళ్ళు ఉపాధి కూడా ఎక్కడ దెబ్బతినకుండా పరిరక్షించాల్సిన బాధ్యత ప్రజాప్రభుత్వాల మీద ఉంటది కాబట్టి ఆ బాధ్యత మేము తీసుకుంటాం అని కూడా ఈరోజు